ఈరోజైతే నేను వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటున్నానండి. శ్రావణ మాసంలో వచ్చే శనివారం కదండి ఈరోజు. నేనైతే ఆయనకి పిండి దీపం పెట్టుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి. ఈరోజైతే వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ అయితే ప్రసాదాలుగా పెట్టుకున్నానండి నేను. నాకు తెలిసినంతట్లో వెంకటేశ్వర స్వామికి ఈరోజైతే పిండి దీపం పెట్టుకున్నానండి. శ్రావణ మాసంలో ఇలా చేసుకుంటే చాలా మంచిదనేసి నేనైతే మా ఇంట్లో ఈరోజు ఇలాగైతే పెట్టుకుంటున్నానండి. వెంకటేశ్వర స్వామికి తిరునామం తీసుకొని 7 ఒత్తులు వేసుకొని ఇలాగైతే ఆయనకి 7 కొండల ఆయనకి నేనైతే దీపం పెట్టుకొని ఈ నైవేద్యాలన్నీ కూడా ఆయనకి సమర్పించుకుంటున్నానండి. నాకు తెలిసినంతట్లో నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. చల్లగా మమ్మల్ని కాపాడు తండ్రి. మేము తెలిసి తెలియక చేసిన తప్పుల్ని మన్నించి కాపాడు నాయన 7 కొండలవాడ వెంకటరమణ. శ్రావణ శనివారం రోజు నేనైతే ఇలాగ పెట్టుకున్నానండి. మా ఇంట్లో అయితే ఇలాగ పెట్టుకున్నానండి నేను వెంకటేశ్వర స్వామికి. మీరు కూడా శ్రావణ శనివారం ఇలా పెట్టుకోండి. 7 ఒత్తులతో ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిదని అందరు చెప్పారండి. నాకైతే తెలియదు, ఎప్పుడైనా పిండి దీపంగానే నేను పెట్టుకునేదాన్ని. ఇట్లా నామం తీసుకొని తిరునామం తీసుకొని 7 ఒత్తులతో దీపం పెట్టుకుంటే మన ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయని కూడా చెప్పారండి. అందుకని నేను నాకన్నా పెద్దోళ్ళు చెప్పారు, అందుకని నేనైతే ఇలా ప్రతి శనివారం ఇలా పెట్టుకుంటానండి వెంకటేశ్వర స్వామికి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నైవేద్యాలు కూడా ఇలా పెట్టుకుంటాను. ఈరోజైతే మా ఇంట్లో వెంకటేశ్వర స్వామికి ఇలాగా పూజించుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్. సరేనండి, ఈరోజైతే నేను ఇలా పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి. మీరు కూడా ఒకసారి చూసేద్దామండి. సరేనండి, అందరికీ నమస్కారం అండి.